రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపూల్ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ సిపిఎం రాయపూల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి కార్యక్రమం ఉపాధి హామీ కూలీలతో కలిసి సిపిఎం కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు పంది జగన్, సిపిఎం పార్టీ ఇబ్రహీంపట్నం మండల కమిటీ సభ్యుడు ఆమనకంటి వెంకటేష్ హాజరయ్యారు. ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు సుందరయ్య పాత్ర ఎంతో ఉందని అన్నారు. నిరంతరం వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల సారథిగా నిలిచి నాయకత్వం వహించడం జరిగిందని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆయన సొంత పట్టాభూమి 500 ఎకరాల భూమి కూడా పేద ప్రజలకు పంపిణీ చేసిన ఒక గొప్ప చరిత్ర ఉందని అన్నారు. ఆయన గొప్ప పోరాటాల యోధులని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైతాంగ ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నాయకత్వం అందించడంలో చాలా గొప్ప పాత్ర ఉందని తెలిపారు. సుందరయ్య సైకిల్ పైన పార్లమెంట్కి వెళ్లేవారని గుర్తు చేశారు. యువత ప్రతి ఒక్కరూ సుందరయ్యని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉపాధి పని ప్రదేశం దగ్గర ఆ మహానుభావునికి నివాళులు అర్పించడం అనేది జరుగుతూ ఉంది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. నిజాయితీకి, నిరాడంబరతకు మారుపేరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన ప్రజాప్రతినిధిగా అయినా, ఆయన వ్యక్తిగత జీవితమైన, ఆయన అడుగడుగు, ఆయన జీవితం అంతా కూడా ఆదర్శప్రాయం. ఆయన పుట్టిన నుంచి చనిపోయేంత వరకు కూడా పేద ప్రజల కోసమే బ్రతికినటువంటి చరిత్ర కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యది. ధనవంతుల కుటుంబంలో పుట్టి ఆయన పాల్కొచ్చినటువంటి భూమిని కూడా గ్రామంలో ఉన్నటువంటి భూమి లేని పేదలందరికీ కూడా పంచినటువంటి చరిత్ర కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యది. ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఏ కార్లు, భవనాలు ఆశించకుండా నిరాడంబరంగా పార్లమెంటుకు సైకిల్ పైన వెళ్ళినటువంటి చరిత్ర కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, గల్లీలో వార్డు మెంబర్ నుంచి సర్పంచుల వరకు గెలిస్తేనే ఎంతో అంగులు ఆర్భాటాలతో, కార్లల్లా అంగులు ఆర్భాటాలతో తిరిగే వాళ్ళని చూసాం. కానీ ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా నిజాయితీగా ప్రజల కోసం తన ప్రాణం ఉన్నంత వరకు పనిచేసినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మనకందరికీ ఆదర్శప్రాయం. ఆయన భార్య ఈ సమాజంలో మనకు పిల్లలు పుడితే మనం ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి మన పిల్లలు ఆటంకంగా ఉంటారని చెప్పేసి ఈ సమాజంలో ఉన్న ప్రజలే మన పిల్లలుగా భావించి, ఈ సమాజంలో ఉన్న ప్రజలే మన పిల్లలుగా భావించి వాళ్ళకు సేవ చేయడం కోసం వాళ్ళకు పిల్లలు కూడా వద్దనుకొని ఆపరేషన్ చేయించుకున్నటువంటి గొప్ప మహోన్నత త్యాగమూర్తులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య దంపతులు. కాబట్టి ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పని చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పని లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బతకడం, పూట గడవడం కష్టంగా ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు చేసే వాళ్ళకి పనికి తగ్గ కూలీ పెంచాలని చెప్పేసి ఆనాడే కూలీ సంఘం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆనాడే సుందరయ్య ఈ కూలీల కోసం ఆలోచన చేసి పనిచేశాడు. ఆ సుందరయ్య స్ఫూర్తితోటే ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. ఈ పేదలకు ఈ పథకం యొక్క లబ్ధి చేకూరకుండా ఈరోజు ఈ పథకాన్ని తూట్లు కొడుతూ నీరుగార్చే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకు సరైనటువంటి వేతనాలు ఇవ్వరు. పనిచేసే దగ్గర కనీస సౌకర్యాలు ఉండయి. వీళ్ళకు రవాణా ఛార్జీలు ఉండయి, నీళ్ల ఛార్జీలు ఉండయి, సమ్మర్ అలవెన్స్ ఉండయి. ఎర్రటెండలో కాయ కష్టం చేసి గడ్డపారబట్టి పని చేస్తే కనీసం సకాలంలో వీళ్ళకు డబ్బులు కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు ఈ దేశంలో ఉంది. ఈరోజు లక్షల కోట్లు దోచుకున్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల యజమానులకేమో ఎర్ర తివాచీలు పంపించి విదేశాల్లో దాచిపెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పేదోళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు దొంగల్లాగా చూసి ఈరోజు 2 పూటల ఫోటో పెట్టి కనీసం వీళ్ళు కూలీ కూడా చేయకుండా ఈరోజు ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఉపాధి హామీ కూలీలు 200 రోజులకు ఉపాధి హామీ రోజులు పెంచాలి, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘం, కమ్యూనిస్టు పార్టీలు ఉపాధి హామీ రక్షణ కోసం కూలీలం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ పనిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ పని రక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ రాయపోలు గ్రామంలో వ్యవసాయ కార్మికులు ఉపాధి పని చేస్తున్నటువంటి సందర్భంగా ఈ ఉపాధి కూలీలు చేస్తున్నటువంటి పని దగ్గర కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆయన మే 1 తారీఖు పుట్టిండు, మే 19 తారీఖు చనిపోయిండు. ఆయన ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి ఒక పెద్ద నాయకుడు. ఆయన నెల్లూరు జిల్లా అలగానపాడు తాలూకా, కొవ్వూరు తాలూకా అలగానపాడు గ్రామంలో పుట్టినటువంటి నాయకుడు. తన పెద్ద భూస్వామ్య కుటుంబం పుట్టి తనకున్నటువంటి భూమిని కూడా భూమి లేని పేదలకు
పంచిపెట్టినటువంటి గొప్ప నాయకుడు. ఆ రోజుల్లో కూడా కుల వివక్షతకు వ్యతిరేకంగా కులాలు లేవు మతాలు లేవు అని చెప్పి ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యపరిచి దళితవాడలో ఉన్నటువంటి అర్జన గిరిజన బీసీలను అందరినీ ఏకం చేసి అందరికీ సహపక్తి భోజనాలు పెట్టి ఒక మానవత్వం చాటుకున్నటువంటి గొప్ప నాయకుడు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ పోవాలని చెప్పి ఆయన ఆనాడే వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి కూలి పని చేస్తున్నటువంటి పేదలకు కూడా ఓ సంఘం ఉండాలి, సంఘం ఉంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం స్థాపించి దాని ఆధ్వర్యంలో పోరాటాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన స్థాపించినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఇది ఒక నెల్లూరు జిల్లాకే పరిమితం కాలే, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో విస్తరించి పేదల కొరకు పనిచేస్తూ ఉంది. సుందరయ్య గారు తనకంటూ ఏం ఉంచుకోకుండా తన జీవితాన్ని కూడా పేదలకు వాళ్ళ హక్కుల కొరకు, తనకు పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుంది, నేను పేదల కొరకు పనిచేయలేనని చెప్పి తన జీవితాన్ని కూడా త్యాగం చేసిండు. తాను ఆపరేషన్ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకొని పేదల కొరకు ఆయన లీలా పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. భార్య భర్తలు ఇద్దరూ ఆపరేషన్ చేసుకొని పేదల కొరకు పిల్లలు కనకుండా పేదలకు సేవ చేసిన త్యాగమూర్తులు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య మనం ఒక వ్యవసాయ కార్మికులు కమ్యూనిస్టులే ఆయనని ప్రేమించరు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వెనకాల ఉన్నటువంటి బూర్జా పార్టీ వాళ్ళు కూడా కామ్రేడ్ సుందరయ్య అంటే ఆ రోజు నెహ్రూ కాలంలో కూడా సుందరయ్య గారు సైకిల్ మీద పార్లమెంటుకు పోయేది. అనేక కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి మనము మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కమ్యూనిస్టులు ప్రభుత్వంలో చేరకుండా పేదల కొరకు ఈ ఉపాధి రంగాన్ని తీసుకొచ్చి మా కమ్యూనిస్టుల పేదల తరపున ఉపాధి పనిచేస్తున్నటువంటి పేదలకు ఈ రంగాన్ని తీసుకొచ్చి ఈ రంగం స్కీమ్ని దేశవ్యాప్తంగా అమలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. కాబట్టి కామ్రేడ్ సుందరయ్య గారి జీవిత చరిత్ర చాలా ఉంది. ఆయనకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఏ హక్కుల కొరకు ఏ నినాదం అయితే ఇచ్చిండో ఆ నినాదాన్ని మనమంతా ముందుకు తీసుకుపోయి భవిష్యత్తులో ఈ పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులకు కారణాలు తెలుసుకుంటూ ప్రజలను చైతన్యవంతులు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఇప్పుడే నేను వచ్చినప్పుడు చూసిన టీవీలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ 90 పైసలు పెంచారు. మొన్ననే 3 రూపాయలు పెంచారు, ఇప్పుడు మళ్ళీ 90 పైసలు పెంచారు. అంటే ఈ గవర్నమెంట్ ఎవరి కొరకు పనిచేస్తుంది ఏందనేది మనం అందరం ఆలోచన చేయాలి.